హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూస్తే భారత రాజధాని ఢిల్లీ మహానగరం కాలుష్య కోరల్లో చిక్కుకొని పోయింది. దాదాపు 3 కోట్ల జనాభా, చుట్టూ పంట పొలాల్లో అక్కడి నుంచి వచ్చే పొగలు, వాతావరణ కాలుష్యం, ఇంధన నుంచి వస్తున్నటువంటి ఉద్గారకాలు, పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి ఈ కాలుష్యం వల్ల రకరకాల కారణాలతో అక్కడ జనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయి దాదాపు ఊపిరి సలపని పరిస్థితిలో ఉన్నారు. వాయు కాలుష్య కోరల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఏమిటంటే ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి చురకలు అందించింది. అక్కడి ప్రభుత్వానికి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ ఏం చేశారంటే, ఒక లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేశారు. ఏమని చేశారంటే, అక్కడ చాలా మంది ఎయిర్ ప్యూరిఫైర్స్ కొంటున్నారు, అంటే గాలిని శుద్ధి చేసే యంత్రాలని కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే బయట ఎలాగో కాలుష్యం అధికంగా ఉంది, ఇంట్లో కన్నా కొంచెం మంచి వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు. రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు స్వచ్ఛమైన గాలి కోసం ఏం చేస్తున్నారంటే ఎయిర్ ప్యూరిఫైర్స్ ని అత్యధికంగా వాడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆ ఎయిర్ ప్యూరిఫైర్ మిషనరీ ఏదైతుందో వాటి మీద దాదాపు 18% GST విధిస్తోంది అనమాట ప్రభుత్వం. సో ప్రజలు ఊపిరాడక ఊపిరి సలపని పరిస్థితుల్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో మీరు వీటి మీద GST 18% ఎందుకు వేయాలి, వీటిని తగ్గించలేరా, వీటి పట్ల మీకు నియంత్రణ లేదా అని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని అధికారులు కూడా GST అధికారులని ఢిల్లీ హైకోర్టు చురకలు వేసింది అనమాట. వెంటనే వీటిని తగ్గించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ధరలో వీటిని అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని సజెస్ట్ చేసింది ఢిల్లీ హైకోర్టు. సో ఈ క్రమంలో 3 కోట్ల మంది జనాభా అక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం కూడా మనం చెప్పవచ్చు అనమాట. త్వరలో ప్రజలకి స్వచ్ఛమైన గాలి కోసం వాళ్ళు ఎక్కడ వెంపలాడాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.